నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నిర్మల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల వివరాలు తెలియజేయండి. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ 5 గ్యారంటీలకు సంబంధించి అభయహస్తం దరఖాస్తును ఆన్లైన్లో నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు ఆందోళన. లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. నిర్మల్ జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి కదా, ఆ వివరాలు తెలియజేయండి. నిర్మల్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంది. 2022తో పోలిస్తే 2023లో 5% నేరాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు, స్పీడ్ లేజర్ గన్ ద్వారా నమోదు చేసిన కేసులు తగ్గుముఖం పట్టాయి. దొంగతనాల కేసుల్లో 27% ఆస్తి రికవర్ చేయడం జరిగింది. గత ఏడాది 3120 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2967 కేసులు నమోదయ్యాయి. వార్షిక నివేదిక ఆధారంగా నిర్మల్ జిల్లాలో సోన్ పోలీస్ స్టేషన్ పనితీరు మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో నిలిచింది. హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ ద్వారా ఈ ఏడాది ప్రతి పనిని పేపర్లెస్ అయ్యేలా చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ ద్వారా పెట్రోల్ బంకు, సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ గ్యారంటీల కోసం ప్రజాపాలన అభయస్థం కార్యక్రమాల వివరాలు తెలియజేయండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలకు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో చర్యలు చేపట్టింది. ప్రజాపాలన అభయస్థం కింద నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలోని 80 వార్డులు, 19 మండలాల పరిధిలోని 396 గ్రామాల్లో 2,80,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇతర పథకాలకు సంబంధించి 42,000 పైగా దరఖాస్తులు రాగా 5 గ్యారంటీలకు 2,37,000 దరఖాస్తులు దాఖలు చేశారు. ఆయా మండలాలకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో సాంకేతిక నిపుణులు అంతర్జాలంలో నమోదు చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. నిర్మల్లో ఆస్తి పన్ను వసూలు వివరాలు తెలియజేయండి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 2 నెలలు సమయం ఉండగా ఇప్పటి వరకు నిర్మల్ మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలు కేవలం 21% వసూలయ్యాయి. పన్ను వసూలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలో 100% ఆస్తి పన్ను వసూలు చేయుటకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను 15 కోట్లు బకాయిలు ఉండగా ఇప్పటి వరకు 3,20,00,000 వసూలు చేశారు. ఇంకను 12 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ కొనసాగిస్తున్న ఆందోళన వివరాలు తెలియజేయండి. ఇథనాల్ ఫ్యాక్టరీ దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిరసిస్తూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి రైతులు చేస్తున్న ఆందోళనకు చుట్టుపక్కల గ్రామాల రైతులు మద్దతు పలికారు. రైతులు రాస్తారోకోలు, వంట వార్పు తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటులో పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని కోరుతూ డిసిసి అధ్యక్షుడు శ్రీహర్ రావు, జెడ్పీటీసీ పత్తి రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఫ్యాక్టరీతో గోదావరి జలాలు కలుషితం జరుగుతుందని వారు విన్నవించారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది కదా, ఆ నివేదిక తెలియజేయండి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైన్సా, ఖానాపూర్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరించారు. సివిల్, క్రిమినల్, బ్యాంకులకు సంబంధించిన 3,000కు పైగా కేసులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకులకు సంబంధించి 14 లక్షల రూపాయలు బకాయిలు వసూలు అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ పాల్గొని మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ను వినియోగించుకొని సమయము, డబ్బులు ఆదా అవుతాయని ఆయన అన్నారు. లోక్ అదాలత్ లో సెషన్ జడ్జి అజేష్ కుమార్, సివిల్ జడ్జి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో గత ఏడాది రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించిన జిల్లా ఈ ఏడాది కూడా ఆ స్థాయి నిలబెట్టుకునేందుకు చేపట్టిన చర్యలు తెలపండి. గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. 99% మంది విద్యార్థులు ఉత్తీర్ణయ్యారు. ఆ స్థానాన్ని ఈ ఏడాది కూడా భద్రపరుచుకునే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ పటిష్ట ప్రణాళిక అమలు చేస్తుంది. 10వ తరగతిలో ఉత్తీర్ణుల్లో మంచి గ్రేడ్లు, పాయింట్లు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. ఇదండి నిర్మల్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.